అండి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకునేటప్పుడు పర్టికులర్గా పిల్లల్లో బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ మనం చేసే టైంకి పేరెంట్స్లో చాలా రకాల క్వశ్చన్స్ ఉంటూ ఉంటాయి అన్నమాట. దాని సక్సెస్ రేట్ ఎలా ఉంటుంది, జాగ్రత్తలు ఏం తీసుకోవాలి, ఇలా చాలా రకాల అప్రహెన్షన్స్ ఉంటూ ఉంటాయి. పర్టికులర్గా చిన్నపిల్లలు ట్రాన్స్ప్లాంటేషన్కి వెళ్ళేటప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే క్లీన్లీనెస్ మెయింటైన్ చేయాలి. అంటే ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ట్రాన్స్ప్లాంటేషన్లో. సో దాని నుంచి ప్రివెంట్ చేయడానికి రకరకాల ప్రికాషన్స్ మేము తీసుకుంటూ ఉంటాం. రూమ్స్ని క్లీన్గా ఉంచుతాం, హెపా ఫిల్టర్స్ వాడతాం, పాజిటివ్ ప్రెజర్ వెంటిలేషన్ ఇలాంటి రూమ్స్ వాడుతాము, ఫుడ్ని మేము డబుల్ స్టీమ్ చేసి ఇస్తూ ఉంటాము, యాంటీబయాటిక్స్ వాడతాం. కానీ తల్లిదండ్రులు వాళ్ళ వైపు నుంచి క్లీన్లీగా ఉంచడం ఇలాంటివన్నీ చూస్తుండాలి. పోస్ట్ ట్రాన్స్ప్లాంట్ ఇంటికి వెళ్ళాక చాలా నీట్గా ఉంచాలి. యానిమల్స్ అంటే పెట్ యానిమల్స్ నుంచి దూరంగా ఉంచాలి, మొక్కలు గార్డెనింగ్ నుంచి దూరంగా ఉంచాలి, క్రౌడెడ్ ప్లేస్ నుంచి దూరంగా ఉంచాలి, చుట్టాలని రానివ్వకూడదు పిల్లల దగ్గరికి ఒక 6 months వరకు కూడా. సో ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే ట్రాన్స్ప్లాంటేషన్ సక్సెస్ రేట్ ఎక్కువగా పెరుగుతుంది.